ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ స్కీమ్ పై కీలక ప్రకటన, గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకి నాల్స్పై ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే ఉచిత విద్యుత్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక ప్రకటన. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల స్కీమ్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అధికారంలో వచ్చిన 100 రోజులను 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మేరకు 100 రోజులు డెడ్ లైన్ దగ్గర పడుతుండో స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై వేగం పెంచింది. ఇప్పటికే 6 గ్యారెంటీల భాగమైన ఆర్టీసీ బస్సులో మహిళా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ఏదైతే 10 లక్షలు లిమిట్ కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలపై అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి స్కీమ్ పై భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తనిఖీ వేళ అధికారులు ఆ దరఖాస్తు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెలాఖరులో మరో 2 పథకాలు అయితే అమలుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇప్పటికే విధి విధానాలు కూడా ఖరారు అవుతున్నాయి. తొందరలోనే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక 100 రోజుల డెడ్ లైన్ కూడా ముగుస్తుంది కాబట్టి సీఎం చర్యలు వేగవంతమైతే చేసింది. ఇక ఉచిత విద్యుత్ సంబంధించి దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఆధార్ కార్డు అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాలని ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ ఉత్తర్వులు అయితే తనిఖీలో భాగంగా జారీ చేయడం అయితే జరిగింది. అందరూ కూడా మీకు ఉచిత విద్యుత్ ఖచ్చితంగా 200 యూనిట్ల లోపు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అయితే ప్రభుత్వం చేసిందనమాట.